జనవరి 1 నూతన సంవత్సరంగా, డిసెంబర్ 31 సంవత్సరం ముగింపు తేదీగా ఎప్పుడు నిర్ణయించడం జరిగింది, ఎప్పటి నుంచి నిర్ణయించారు, పాటిస్తున్నారు అనే విషయం గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. బాబిలోనియన్స్ 4000 సంవత్సరాల క్రితమే నూతన సంవత్సరాన్ని ప్రారంభించారు. అంటే క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించారు. అకిటు అనే పేరుతోని వసంతకాలంలో ప్రారంభించారు. వసంతకాలము అని అంటే ఆకురాల్చే కాలము. ఇది వ్యవసాయ పనులు తిరిగి ప్రారంభమయ్యే ఆ సమయం కాబట్టి దాన్ని నూతన సంవత్సరంగా ప్రారంభించారు. దాన్ని రోమన్లు కూడా పాటించి దాన్ని జనవరి 1 నూతన సంవత్సరం క్యాలెండర్ ఇయర్గా స్టార్ట్ చేశారు. తర్వాత వాస్తవికానికి రోమన్లు మొదట మార్చి నెల సమయంలో, అంటే మనం ఏ విధంగానైతే ఉగాదిని మార్చి లేదా ఏప్రిల్లో ఉగాదిని నూతన సంవత్సరంగా పాటించే వాళ్ళం, ఆ విధంగా మొదట వాళ్ళు మార్చి నెలలో నూతన సంవత్సరంగా ప్రారంభించేవాళ్ళు. కానీ అంతకంటే ముందు బాబిలోనియన్లు పాటిస్తూ ఉండడంతో క్రమంగా అది కూడా వాళ్ళ ఏరియాకు వ్యాపించి దాన్ని కూడా నూతన సంవత్సరంగా వాళ్ళు కూడా పాటించడం ప్రారంభించారు. జూలియస్ సీజర్ అనేటువంటి పోప్ ఎవరైతే ఉన్నారో అతను జనవరి 1 నూతన సంవత్సరంగా అధికారికంగా ప్రారంభించారు. పోప్ గ్రిగోరీ 13 అధికారికంగా జనవరి 1 నూతన సంవత్సరంగా ప్రకటించి దాన్ని క్రైస్తవులందరూ పాటించాలని నిర్ణయించారు. మొత్తంగా యూరప్ మొత్తం అది వ్యాపించింది. ఆ తర్వాత క్రమంగా ప్రపంచం మొత్తం అది వ్యాపించింది. అప్పటి నుంచి వెళ్ళి అది నూతన సంవత్సరంగా నిర్ణయించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అది పాకి అది నూతన సంవత్సరంగా ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పటికీ చైనా, థాయ్ కొన్ని దేశాలు మాత్రం వారి యొక్క క్యాలెండర్లను పాటిస్తున్నాయి. అంతకుమించి నూతన సంవత్సరానికి ప్రత్యేకతలు ఏమీ లేవు. డిసెంబర్ 31 ఏదో ఆ రాత్రిని ఏదో సెలబ్రేట్ చేసుకొని ఏదో హంగామా చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఏ విధంగానైతే మనం ఉగాదిని తెలుగు సంవత్సరాదిగా ప్రారంభిస్తామో, కర్ణాటక వాళ్ళు యుగాది లేదా ఉగాదిని తెలుగు సంవత్సరాదిగా ఏ విధంగానైతే ప్రారంభిస్తారో, ఒక్కొక్క ప్రాంతము ఏదైతే నూతన సంవత్సరంగా అంటే వారి భాష, వారి యొక్క సాంస్కృతిక వ్యవహారాలను బట్టి నూతన సంవత్సరంగా ఏ విధంగానైతే పాటిస్తారో, బాబిలోనియన్స్ వాళ్ళ ప్రాంతంలో నూతన సంవత్సరాన్ని ఒక తేదీ నిర్ణయించుకున్నారు. రోమేనియన్స్ కూడా దాన్ని క్రమంగా అనుసరించి ఆ విధంగా జనవరి 1 అంటే వసంతకాలము, వ్యవసాయ పనులు తిరిగి ప్రారంభమయ్యేటువంటి సమయము నూతన సంవత్సరంగా నిర్ణయించబడి అది యూరప్ మొత్తం విస్తరించి ఆ తర్వాత ప్రపంచం మొత్తం పాటించింది తప్ప అంతకు మించి ప్రత్యేకతలు ఏమీ లేవు. ఇది మొత్తం కూడా క్రీస్తుకు పూర్వం అంటే బిఫోర్ క్రీస్తు 2000 ఇయర్స్ బిఫోరే జరిగింది. ఆ విధంగా ఆ తర్వాత క్రీస్తు శకం అంటే 2000 కూడా ఇది అదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ డెత్ కూడా అదే విధంగా కంటిన్యూ అవుతుంది.